ధన్యవాదములు. తదుపరి సూక్ష్మ మరియు చిరు వ్యాపారులకు సంబంధించి బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు మంజూరు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. వారి చేతుల మీదుగా రుణాలకు మంజూరుకు సంబంధించినటువంటి చెక్ను బెనిఫిషరీస్కు అందించడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ మరియు చిరు వ్యాపారాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాల మంజూరు 1,291 కోట్ల 10 లక్షలు అక్షరాల 84,688 మంది సభ్యులకు మరి ఈ కార్యక్రమం ద్వారా బెనిఫిషరీస్గా వారందరూ ఇంత చక్కటి కార్యక్రమంలో వారికి రుణాలు మంజూరు కావటం జరిగింది. ఈ సందర్భంగా వారి యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయ్యేందుకు ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అక్షరాల 3,300 కోట్ల రూపాయలను ఈరోజు కేవలం మహిళల కోసం వనితల కోసం కేటాయించడం జరిగింది. యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళల తరపు నుంచి వారికి పాదాభివందనాలు తెలియజేద్దాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆడపడుచులకు ఇది చక్కటి అవకాశం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందిస్తున్నటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ మన భవిష్యత్తులు బంగారు భవిష్యత్తులో అయ్యేందుకు ఆహర్నిశలు కూడా శ్రమిస్తూ సుపరిపాలన అందిస్తూ మన కోసం కేవలం కుటుంబంలో ఉండేటటువంటి వనితలు వారి యొక్క జీవన విధానాన్ని ఉన్నతమైనటువంటి స్థానాలను అధిరోహించే విధంగా వారి స్వశక్తిగా విలువైనటువంటి జీవితాన్ని మలుచుకునే విధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి మరి వారి చేతుల మీదుగా రుణాలకు సంబంధించి చెక్లు కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన గుంటూరు వెస్ట్కి సంబంధించి అహర్నిశలు కూడా కృషి చేస్తూ మన గుంటూరు నగరానికి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నటువంటి గౌరవ శాసనసభ సభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి గల్లా మాధవి గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకు, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన కేంద్ర మంత్రివర్యులు మా గుంటూరు ఎంపీ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు గారికి, కలెక్టర్ గారికి, ఇతర అధికారులందరికీ పెద్దలకు, అదేవిధంగా దేశ నలుమూలల నుండి మన ఆంధ్ర గడ్డపైకి వచ్చిన అద్భుతమైన కళాకారులకు మరియు నా ఆత్మ బంధువులైన డ్వాక్రా మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గుంటూరు నగరం ఒక మినీ ఇండియాను తలపిస్తుంది. మన రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా జాతీయ స్థాయి సారస్ మేళాకు ఆతిథ్యం ఇవ్వడం మనందరికీ గర్వకారణం. ఇందుకు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ మేళాను ఘనంగా జరగాలని స్వీయ పర్యవేక్షణ వహించి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఇది జరిగేలాగా చేసిన మన డైనమిక్ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ 10 రోజుల పండుగ కాలం కేవలం వస్తువుల ప్రదర్శన మాత్రమే కాదు, ఇది భారతదేశ గ్రామీణ ఆత్మకు ప్రతిరూపం. ఒక మహిళ ఆర్థిక ఎదుగుదల ఆ కుటుంబం, సమాజం మరియు ఆ దేశ అభివృద్ధికి కొలమానం. మరి మహిళ సాధికారత అంటే కేవలం మాటలు కాదు, ఒక చేత కావాలి. ఆ చేతకు నిలువెత్తు రూపం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. 1980వ దశల్లోనే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి
ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు మహిళా లోకానికి ఆర్థిక శక్తిగా మార్చారు. మహిళ ఆర్థికంగా ఆధారపడకూడదు, ఆసరాగా నిలవాలి అని 4 గోడలకు పరిమితం కాకూడదు, ప్రపంచంతో పోటీ పడే పారిశ్రామికవేత్తగా మార్చాలి అని ప్రియతమ ముఖ్యమంత్రి గారు తెచ్చిన డ్వాక్రా వల్లనే ఇదంతా సాధ్యపడింది అని చెప్పచ్చు. ఒక చిన్న పొదుపు సంఘంగా మొదలైన ఉద్యమం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కోట్లాది రూపాయల టర్నోవర్తో దేశానికే ఆదర్శంగా నిలిచింది. మహిళా సంఘాల పొదుపు 20,000 కోట్లకు దాటింది. అది చంద్రబాబు నాయుడు గారి ఘనతగా మనందరం ఈరోజు వేనోళ్ల కీర్తించాల్సిన శుభ తరుణం ఇది. మహిళలను చంద్రబాబు గారు ప్రోత్సహించే విధానం, వారిపై ఉండే బాధ్యత చాలా ప్రత్యేకం. రాష్ట్రంలో ప్రతి డ్వాక్రా సోదరి ఏడాదికి కనీసం 1,00,000 రూపాయలు సాధించాలన్నదే ఆయన ఆకాంక్ష. రాబోయే ఏడాదిలో 1.75 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాలి అన్నది ఆయన కల. మహిళల భద్రత కోసం ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి సోదరి ధైర్యంగా బయటకు అడుగువేసే శక్తి టీమ్స్ను ఏర్పాటు చేసి ఆయన భరోసానిచ్చారు. కేవలం ఆర్థికమే కాకుండా మహిళల ఆరోగ్యం మరియు జీవన ప్రయాణాలు మెరుగుదల ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో ప్రధానంగా ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ, ప్రతి బిడ్డకు తల్లికి వందన పథకం, స్వేచ్ఛ, స్వాతంత్ర, సాధికారత మరియు భద్రతే ప్రధాన లక్ష్యంగా ఉచిత బస్సు ప్రయాణం ముఖ్యంగా నిలుస్తాయి. మహిళలు ఆర్థికంగా, సామాజికంగానే కాక రాజకీయంగా కూడా ఎదగాలి అన్నది ఆయన లక్ష్యం. స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారిదే. మహిళల పట్ల ఆయనకుండే నమ్మకం, ఆయన చేయూతనిచ్చే విధానం నా యొక్క స్వీయ అనుభవంతో మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిసారి ఎలక్షన్లో దిగి గుంటూరు పశ్చిమానికి క్యాంపెయినింగ్గా వచ్చినప్పుడు ఒక 3 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల పాటు ర్యాలీగా వచ్చినప్పుడు ఒకవైపు మా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మరోవైపు నేను ఇరుపక్కల ఒంటి చేతితో వస్తూ ఉన్నప్పుడు మా మంత్రి గారు కొంత భయపడ్డారు. ఆడపిల్లవు కదమ్మా ఎందుకులే అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు చేయగలరు, ఇది మీకు సాధ్యపడుతుంది, మీకు అవకాశం ఉన్నంత మేరకు చెయ్యండి అని చెప్పి చాలా ప్రోత్సహించారు. ఆ చర్య గుంటూరు పశ్చిమలో ఎందరినో అబ్బురపరిచింది. దానికి ఈరోజు నన్ను బేష్ అనేలాగా చేసింది. దానికి కూడా కారణం మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు. అందుకే సార్, నాకు మీరు ఎప్పుడూ కూడా అభినవ పూలేలాగా కనిపిస్తారు. నాడు చదువు మాత్రమే ఆడపిల్లకు స్వేచ్ఛ ప్రసాదిస్తుందని, ఆడపిల్ల చదువు కోసం ఉద్యమం చేసి మహాత్మాగా నిలిచారు ఆ పూలే. అయితే నేడు సాధికారతతో, స్వేచ్ఛ స్వాతంత్రాలతో, ఆత్మగౌరవంతో ముందుకు సాగుతున్న ప్రతి తెలుగు మహిళ గుండెల్లో మీరు అభినవ పూలేగా, మహాత్మాగా చిరస్మరణీయంగా మిగిలిపోతారు. మరి నేడు మీతో సంస్కరణలతో తోడ్పాటును అందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పైనుంచి ఆశీర్వాదాన్ని అందిస్తున్న మంత్రి నరేంద్ర మోడీ గారు, త్రిశక్తిగా, త్రిమూర్తులుగా మహిళలను ఆదిపరాశక్తులుగా మారుస్తున్న మీ విధానానికి పాదాభివందనాలు తెలుపుతున్నాను సార్. మహిళా సాధికారత మేళాలో మహిళా పక్షపాతి అయిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో ఈరోజు మహిళా ఎమ్మెల్యేగా ఉన్న నా పశ్చిమ నియోజకవర్గంలో ఈ అద్భుతమైన కార్యక్రమం జరుపుకోవడం, మీతో ఈ వేదిక పంచుకోవడం నిజంగా నా జీవితంలో ఒక చెరగని ముద్రలాగా, ఒక మంచి అనుభూతిలాగా మిగిలిపోతుంది. దానికి ఆ అనుభూతిని అందించిన మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, ఇతర పెద్దలకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం. జై హింద్, జై శ్రీశక్తి, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. ధన్యవాదములు మేడం. ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు ఎంఎస్ఎంఈ గౌరవనీయులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు
సరస్ వేదిక ఆల్ ఇండియా డ్వాక్రా బజార్కి గుంటూరు కేంద్రంగా మొట్టమొదటిసారిగా గుంటూరుగా నిర్వహించినటువంటి ఈ సరస్ మేళాకు వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, అలాగే మరీ ముఖ్యంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకున్నాను. 30 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం, ఐశ్వర్యంగా కలిగితే ఖచ్చితంగా బాగుంటుంది, ప్రతి కుటుంబం కూడా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి అని దృఢ సంకల్పంతో ఒక కొత్త ఆలోచనతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘాలు ఒక చిన్న సంఘాల నుంచి ఈరోజు సుమారు 1,00,000 కోట్ల టర్న్ ఓవర్కి తీసుకెళ్ళినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది. నేను మొట్టమొదటిసారిగా ఒక శాసనసభ్యుడిగా అయ్యాను, ఈ సర్ప్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాను. హిస్టరీలో చూసుకుంటే మహిళల కోసం, మహిళల అభ్యున్నతి కోసం, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం, మహిళల తాలూకు కుటుంబాల తాలూకు పిల్లల కోసం ఎవరైనా చేశారంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే. దీపంతో మొదలు పట్టుకొని స్త్రీశక్తి వరకు కూడా, అలాగే రాజకీయంగా అవకాశాలు కల్పించడం కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగింది. మరీ ముఖ్యంగా పేదరిక నిర్మూలన కోసం పెన్షన్ని మొదలుపెట్టి పెన్షన్ అర్హత కూడా అనేక కుటుంబాలకు కల్పించినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిదే. మరి ఈరోజు ఈ సరస్ మేళ ఇంత ఘనంగా చేసుకున్నామంటే దాన్ని పూర్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వరకు వల్ల చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. 30 సంవత్సరాల క్రితం ఆయన చేస్తే 5 సంవత్సరాల తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారు అప్పుడు దేశమంతా కూడా ఎస్హెచ్జి ఉమెన్ తీసుకురావాలి, మహిళల అభ్యున్నతి కోసం పనిచేయాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కార్యాచరణ చేశారో అది దేశమంతా కూడా అలవర్చడం జరిగింది. ఈరోజు మన పక్క రాష్ట్రాల నుంచి మహిళలు వచ్చి ఇక్కడ పెడుతున్నారంటే అవన్నీ కూడా మన రాష్ట్రం నుంచి నాంది పలికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పైనవది. మరి ఇంతటి మహత్వమైనటువంటి ఈ డ్వాక్రా సంఘాలని అభ్యున్నతి స్థానం తీసుకెళ్ళడానికి మరీ ముఖ్యంగా ఈ టర్మ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి మినిస్ట్రీలో కూడా సెర్ప్ అండ్ ఎంఎస్ఎంఈ ప్రతి మహిళను కూడా పారిశ్రామిక తీసుకెళ్లే దశగా కార్యాచరణ చేయమని, వాళ్ళు చేస్తున్నటువంటి ఉత్పత్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దశగా పనిచేయమని, మహిళలు చదువుకున్న మహిళలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ లెవెల్ కంటే మరింత ఉన్నతమైన స్థానం తీసుకువెళ్ళమని మా అందరికీ కూడా డిపార్ట్మెంట్ అందరికీ కూడా కార్యాచరణ చేయడం జరిగింది. అనేకమైనటువంటి పాలసీలు ఇవ్వడం కానీ, అనేకమైనటువంటి ట్రైనింగ్లు ఇవ్వడంలో కానీ ఈరోజు పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఇవన్నీ విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలియజేశారు. ఎందుకంటే చాలా సంస్కరణలు జరుగుతున్నటువంటి పైన ఇది. సో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ డ్వాక్రా సంఘాల ద్వారా ఇవ్వడం జరుగుతుందని మీరు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి నాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలుసుకున్నా. జై హింద్. ధన్యవాదములు సార్. తదుపరి మన గౌరవ కేంద్ర మంత్రివర్యులు రూరల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనికేషన్ గౌరవనీయులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. డ్వాక్రా మహిళల రూపకర్త, శిల్పి, మార్గదర్శి అయినటువంటి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి, మా ఎమ్మెల్యే మాధవి గారికి, కరుణ గారికి, వీరందరితో పాటు ముందు కూర్చున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకు, అదేవిధంగా గ్రామీణ మహిళల శక్తిని, స్వయం ఉపాధి గౌరవాన్ని, వారి నాయకత్వ ప్రతిభని చూపిస్తున్నటువంటి ఎస్హెచ్జి మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు. ముందుగా నేను ఇద్దరికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మొదటిగా గౌరవ ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నా కూడా
ఈ కార్యక్రమానికి మీరు వస్తే దీనికి ఒక గుర్తింపు వస్తుంది, ఎంతో దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పిన వెంటనే బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా వారు ఇక్కడికి వచ్చినందుకు గుంటూరు ప్రాంత ప్రజల తరపున, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ తరపున కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రెండోది, ఈ కార్యక్రమాన్ని తక్కువ టైంలో ఇంత అద్భుతంగా చేసినటువంటి అధికారులందరూ, కలెక్టర్ గారి దగ్గర నుంచి, కమిషనర్ గారి దగ్గర నుంచి, కరుణ మేడం, అందరూ, శ్రీనివాస్ గారు, మెప్మా అధికారులు అందరికి కూడా నేను మరొక్కసారి మనస్ఫూర్తిగా వీరిద్దరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాల్స్ అన్నీ చూస్తూ ఉంటే దేశం నలుమూల నుంచి వచ్చారు. ప్రతి ఒక్క స్టాల్ కూడా ఒక ఓటమిని విజయంగా మార్చినటువంటి కథ, కష్టాలను అవకాశాలుగా మార్చినటువంటి కథ, కలలను నిజం చేసుకున్నటువంటి కథలుగా ఈ స్టాల్స్ అన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఆ స్టాల్స్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది మహిళలు బాబు గారిని పెట్టుకొని కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళు అంటే వాళ్ళలో ఎంత ఇది ఉంది అనే దానికి వారు చేసిన కృషి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 1980లో బంగ్లాదేశ్లో మైక్రో ఫైనాన్స్ కాన్సెప్ట్ వస్తే దేశంలో ఇలాంటి కాన్సెప్ట్ని పెట్టాలి అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచించినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 1994లో అప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యే వరకు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. వారు దీన్ని ఒక సామాజిక విప్లవంగా, ఉద్యమంగా విస్తరింపజేసి ఆంధ్రప్రదేశ్ని డ్వాక్రా సంఘాలకి మోడల్గా చేసి ఇండియా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి ఒక వ్యక్తి ఈరోజు ఫోటో కూడా చూపించారు. 25 సంవత్సరాల క్రితం ఆయన మా వయసులో ఉన్నప్పుడు బాబు గారిది ఓపెన్ చేసినటువంటి డ్వాక్రా మహిళల ఫోటో చూపించి ఈరోజు ప్రదర్శనలో చూపించారంటే అది విజన్ అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే కాదు, మేమందరం ఢిల్లీ వెళ్ళాం అమిత్ షా గారితో మీటింగ్తో. రాత్రి 1:30 విజయవాడ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. 1:30 కారులో ఎక్కుతా ఈ ప్రోగ్రాం ఉంది కదా, దీన్ని స్టేట్ అధికారులతో కలిసి మీరు బాగా ముందుకు తీసుకువెళ్ళి బాగా చేయండి అని చెప్పి నైట్ 1:30కి కూడా నాకు సలహాలు ఇస్తా ఉన్నారంటే సార్ మీ తపనకి నా హ్యాట్స్ ఆఫ్ అని కూడా నేను మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు రూరల్ డెవలప్మెంట్లో ఆ రోజు మనం డ్వాక్రా మహిళలను ముందుకు తీసుకువెళ్ళాం. అయితే గత 2014 నుంచి మోదీ గారు దీన్ని ఇండియా లెవెల్లో కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళారు. ఈ సరస్ మేళాని, ఇంత పెద్ద స్థాయిలో మేళాలు కేవలం ఢిల్లీలో మాత్రమే జరుగుతాయి. వేరే రాష్ట్రాల్లో అతి తక్కువ ప్లేసుల్లో నేషనల్ లెవెల్ జరుగుతుంది. అయితే నేను ఢిల్లీలో 2-3 మేళాలకు వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు చూపించేటువంటి ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ఇలాంటి వాతావరణం గుంటూరులో కూడా ఉండాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఢిల్లీ అవుట్ సైడ్ ఈ రోజున గుంటూరులో మనం తీసుకొచ్చాం. కాబట్టి దీనికి తీసుకువచ్చింది కేవలం ఇవే కాకుండా ఈవినింగ్ పూట కల్చరల్ ఈవెంట్స్, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫుడ్ స్టాల్స్, వీటన్నిటితో పాటు మహిళలకు కావాల్సినటువంటి నైపుణ్యం, ఎక్స్పీరియన్స్ సెంటర్స్ కూడా పెట్టి స్కిల్లింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్, వీటిలో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ చేసే పరిస్థితి చేస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా దీన్ని ఇంకా ఒక 4 క్లస్టర్స్, 5-5 కోట్ల రూపాయలు పెట్టి పికిల్ క్లస్టర్స్ అని 4-5 క్లస్టర్స్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవ్ చేపించే పరిస్థితి తీసుకొస్తాం. సమయం తక్కువ ఉంది, ఎక్కువ మాట్లాడాలనుకున్నాను కానీ సమయం తక్కువ ఉంది, ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి కాబట్టి ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే మహిళా శక్తి అద్భుతమైనటువంటి శక్తి. గ్రామీణ మహిళలకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ఒక చేత్తో వ్యాపారం చేయగలరు, ఒక చేత్తో వ్యవసాయం చేయగలరు, ఒక చేత్తో ఉపాధి సృష్టించగలరు, ఒక చేత్తో వ్యవస్థను కూడా నడిపించగలరని కోరుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ వచ్చి ఈ మేళాని సందర్శించి దీన్ని సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఎంతోమంది నార్త్ ఇండియా నుంచి, అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకున్నారు. గుంటూరు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు వచ్చి సందర్శించి వారికి వ్యాపారం మంచిగా ఉండే విధంగా చేస్తే మన ప్రాంతం పట్ల, మన ప్రజల పట్ల గౌరవం కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదములు సార్. అభివృద్ధికి అక్షర రూపం ఇచ్చిన నాయకుడు, ఆలోచనకు ఆచరణ రూపం
చూపినటువంటి దార్శనికుడు, ప్రగతికి ప్రాణం పోసినటువంటి పరిపాలనా శిల్పి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం మీ అందరి కోసం. గౌరవనీయులు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు, సిఇఓ సెర్ఫ్ శ్రీమతి కరుణ గారు, జిల్లా కలెక్టర్ అన్సారియా గారు, ఈరోజు మిల్లెట్ చాక్లెట్స్ తయారు చేస్తూ ఇక్కడే మనందరిపైన కూర్చున్నటువంటి ఆడబిడ్డ గంటా దేవి గారు, ఇప్పుడే మీ అందరితో మాట్లాడింది ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడిందంటే చాలా సునాయాసంగా, ఏమీ చదువుకోకపోయినా బ్రహ్మాండంగా ఒక చిన్న పరిశ్రమ పెట్టి మీ అందరికీ స్ఫూర్తినిచ్చినటువంటి షేక్ జహీబా స్వాతి మహిళా సంఘం అధ్యక్షురాలు వారికి, చీఫ్ జనరల్ మేనేజర్ నబార్డ్ గోపాలరావు గారు, నాకు అత్యంత ప్రీతివంతమైన ఆర్గనైజేషన్ ఇది. నా బేబీ చైల్డ్, నా ఒకసారి ఆలోచిస్తే నేను ఏర్పాటు చేసిన సంఘం, ఎన్నో సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం, కానీ నా జీవితంలో శాశ్వతంగా గుర్తుపెట్టుకునే సంఘం మెప్మా డాక్రా సంఘాలని చెప్పి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒక్కసారి మీరందరూ ఆలోచిస్తే ఆడబిడ్డలతో అనుబంధం ఈరోజుది కాదు. మీ అందరికీ తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది. ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి, చట్టాన్ని తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చదివించాలని ఆలోచించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోవాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను 95లో సీఎం అయితే మీ స్థితిగతుల్లో మార్పు రాకపోతే ఆ రోజు నేను ఆలోచించి డాక్రా సంఘాలు పెట్టడమే కాకుండా మీ అందరిలో చైతన్యం తీసుకొచ్చాను. నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది. ఆ రోజు మీటింగులు పెడితే వేల మందితో మీటింగులు పెట్టేవాళ్ళం. మీ అందరితో నేను మాట్లాడేవాడిని, ధైర్యం చెప్పేవాడిని, స్ఫూర్తినిచ్చేవాడిని. మీరు రూపాయి పొదుపు చేసి నేను రూపాయి మీకు ఒక అన్నగా కట్నం ఇచ్చిన సందర్భం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రూపాయి పొదుపు చేశారు. అదే సమయంలో నేను ఒక మాట చెప్తే మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. మీరు చదువుకున్నారు, మీ భర్తలని చదివించారు, ఇంకొక పక్క పిల్లల్ని బ్రహ్మాండంగా మీరు సంపాదించి పిల్లల్ని పైకి తెచ్చిన సంఘటనలు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు రోడ్డు మీదకి వస్తే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని. ఆ విషయం కూడా నాకు జ్ఞాపకం ఉంది. మీ ఇంట్లో కూడా మీకు సహకారం రాకపోతే ధైర్యంగా ఉండండి. రాబోయే రోజుల్లో మీ మాట మీ ఇంట్లో వాళ్ళు వినే పరిస్థితి వస్తుందని చెప్పి చూపించింది నేనేనని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాం. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు మన ఆడబిడ్డలు
చదువుకోకపోయినా దేశం అంతా వెళ్ళి అక్కడ కూడా డాక్రా సంఘాలు ఏ విధంగా ఉండాలనో ఒక ఆర్గనైజేషన్ నేర్పించింది ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఇక్కడంతా కూడా నేను మంత్రి గారిని చంద్రశేఖర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఢిల్లీలో జరిగే ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని గుంటూరుకు తీసుకొచ్చి గుంటూరులో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీలో ఒక చైతన్యం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. సరస్సును మనం చూస్తే ఇది సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజాన్ సొసైటీ ఇక్కడ పెట్టినప్పుడు నేను చూశాను. మినీ ఇండియా జ్ఞాపకం వస్తూ ఉంది. మీ చేతి వృత్తులు చూశాను, మీ కళలు చూశాను. ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, భవిష్యత్ అంతా మా మహిళదే, దాంట్లో అనుమానమే లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. సాంప్రదాయ హస్తకళలు, హ్యాండ్లూమ్స్, స్థానిక ఆహార ఉత్పత్తులు ఇవన్నీ కూడా బ్రాండింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ సదుపాయాన్ని కల్పిస్తూ ఉంది. ఇందులో మీరు చూస్తే 10 ఎకరాల భూమి 18 వరకు కొనసాగుతుంది. చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. అప్పుడే మొన్నే మొదటి తారీఖు అయింది, కానీ సంక్రాంతి గుర్తొచ్చే విధంగా, సంక్రాంతి నిజమైన సంక్రాంతి మన జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు. సాయంత్రం అయితే మళ్ళీ మీరు వెళ్ళిపోకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టారు. ఇలాంటివన్నీ కూడా చేసి పెద్ద ఎత్తున ముందుకు పోతున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్రంలో డాక్రా సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో 89 లక్షల మంది ఉన్నారు. మెప్మా సంఘాలు 24 లక్షల మంది ఉన్నారు. ఇద్దరిని కలిపితే 1,13,00,000 కుటుంబాలుండే ఏకైక సంస్థ మా మెప్మా సంఘాలు, డాక్రా సంఘాలు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఆ రోజు మీ అందరికి ఒక శక్తినిచ్చాను, నేను ఒకటి నేర్పించాను. మీరు నీతి నిజాయితీగా ఉండాలి. బ్యాంకులో డబ్బులు తీసుకుని ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేసి ఎప్పుడు అడిగినా మీకు డబ్బులు ఇస్తారని చెప్పాం. అది చాలా బాగా పాటించారు. ఈరోజు మీరు 24-25లో 46,590 కోట్ల రూపాయలు మీరు బ్యాంకుల నుంచి కానీ శ్రీనిధి నుంచి కానీ డబ్బులు తీసుకున్నారు. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు జనవరిలో ఉన్నాం, 31,175 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ బ్యాంక్ లోన్స్ అన్ని మీరు ఉపయోగించుకున్నారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చాలామంది ఉన్నారు కానీ 26,000 కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఉండే, పొదుపు ఉండే ఏకైక సంస్థ మా ఆడబిడ్డల సంస్థ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. కోటీశ్వరుల దగ్గర డబ్బులుంటాయి కానీ పేదవాళ్ళు ఎప్పుడు అప్పుల్లో ఉంటారు. కానీ మీరు మాత్రం ఒక 26,000 కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేశారు. అంటే 26,000 కోట్ల రూపాయల నిధి అంటే మీరు ఎంత వ్యాపారాలు చేయొచ్చో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, 10 రూపాయలు పెట్టుబడి పెడతారు, 90 రూపాయలు అప్పు తీసుకొస్తారు, మళ్ళీ డబ్బులు సంపాదించి అప్పు కట్టి ఇంకో పక్కన ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వస్తారు. ఇప్పుడే నేను ఇక్కడ శ్రీనిధి చూశాను, ఇందులో 1,782 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. సంవత్సరం 5,200 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నారు. ఇంకో పక్క 48 గంటల్లో మీకు డబ్బులు కావాలంటే మీకు శ్రీనిధి ఇస్తా ఉందంటే చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అంటే ఈరోజు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి.
కానీ తిరిగి కరెక్ట్గా కానీ పే చేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు మీ ఇంటి చుట్టూరు తిరుగుతారు తప్ప మీరు బ్యాంకులకు కూడా పోవాల్సిన పని లేదు. ఆన్లైన్లోనే డబ్బులు బారో చేసే పరిస్థితి వస్తుంది. నేను అందుకని మొన్న మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నేను ఒక సంకల్పం చేశాను. అప్పటి వరకు మీరు చూస్తే 1,13,00,000 మంది మీరు మెంబర్లున్నా ఇందులో 57 లక్షల మంది లైవ్లీహుడ్లో కానీ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. ఆడబిడ్డలు ఒక 2 ఆవులు 3 ఆవులు పట్టుకుంటున్నారు. అందులో వచ్చే డబ్బులతో మీ పిల్లల్ని చదివిస్తున్నారు. ఇంటికి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. కుటుంబ ఖర్చులు భరించే పరిస్థితికి వచ్చారు. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది నేను ఒక కార్యక్రమాన్ని తీసుకున్నా. ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను 30 ఏళ్లకు మునుపు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, నా మాట ఇన్న కుటుంబాలు బాగుపడ్డాయి. దాంతో ఈరోజు మీరు చూస్తే ఐటీ చదువుకొని హైదరాబాద్కి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, విదేశాలకు వెళ్ళారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికైనా మీరు వెళ్ళి చూస్తే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు మన తెలుగు వాళ్ళు కావడం, అది ఆ రోజు చేసినటువంటి కార్యక్రమమే కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఒకటి ఆలోచిస్తున్నాను, రాబోయే రోజులు 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, ఒక్కొక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి, ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకోవాలి. అందుకనే ఈరోజు మీరు చూస్తే నేను ఒక పిలిపిస్తే మీరందరూ ముందుకు వచ్చారు. ముందుకు వచ్చి దగ్గర ఈ రోజుకి ఇంకా మార్చికి ఇంకా 2 నెలలు ఉంది. సెర్ఫ్లో చెప్తే 70,000 మంది పారిశ్రామికవేత్తలు ఆంటర్‌ప్రెన్యూర్స్ కావాలంటే 72,832 మంది ఇప్పటికే తయారయ్యారు. ఇంకో పక్క మెప్మాలో మీరు చూస్తే 30,000 కావాలంటే 21,091 మంది అయ్యారు. మొత్తం కలిసి మనం చూస్తే దగ్గర 93,923 మంది అయ్యారు. ఇంకా ఒక నెల ఉంది. 1,00,000 మంది ఒక సంవత్సరంలో పారిశ్రామికులు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కింది. ఆ సాధించింది మా ఆడబిడ్డలు సాధించారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్నీ చూశాను. ఇప్పుడిప్పుడే నాకు ఒక నమ్మకం వచ్చింది. కేంద్రంలో చంద్రశేఖర్ గారు మంత్రి, బాగా చదువుకున్నాడు, అమెరికాకి వెళ్ళాడు, వ్యాపారాల్లో రాణించాడు. ఈరోజు పార్లమెంట్లో చూస్తే అందరి పార్లమెంట్లో కష్టపడి సంపాదించుకొని నెంబర్ 1 రిచెస్ట్ పార్లమెంటరీ మెంబర్ ఎవరన్నా ఉన్నారంటే చంద్రశేఖర్ గారు. దీనికి నేను గర్వపడుతున్నా. నేను రమ్మన్నాను, అడిగాడు, సార్ రావాలన్నా, నేను సుఖంగా ఉన్నా, ఆనందంగా ఉన్నానని. ఎంత సంపాదించినా దీనికంటే లాభం లేదు, నీకు పేరు రావాలంటే, సమాజానికి సేవ చేయాలంటే రాజకీయాలే సరైన మార్గం అని చెప్పాను. నా మాట నమ్మి వచ్చాడు. గుంటూరు పార్లమెంట్ మెంబర్గా సునాయాసంగా గెలిచాడు. ఆ తర్వాత కేంద్రంలో ఒకటేసారి మంత్రి కూడా అయ్యాడు. ఈరోజు ఇక్కడుండే శ్రీనివాస్ ఉన్నాడు, మంత్రి. వాళ్ళ తాత ఒకప్పుడు ఎంపీ. ఆయన కూడా బాగా చదువుకున్నాడు, ఇంకా కష్టపడాలి. అయితే ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన కూడా జాక్పాట్ మంత్రి. అయితే మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యాడు.
ఆయన శక్తి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఇక్కడే కరుణ గారు ఉన్నారు, సెర్ఫ్ సిఇఓ. ఆవిడైతే చాలా గట్టిగా పనిచేస్తూ ఉంది. ఆ ముగ్గురిని ఒకటే కోరుతున్నా, నేను ఒక టార్గెట్ ఇస్తున్నా, నెల నెలా మానిటర్ చేస్తాను. చంద్రశేఖర్ గారు ఆయన చిట్కా మీకు కూడా చెప్పాలి. డబ్బులు సంపాదించే మార్గం, సక్సెస్ బిజినెస్ ప్రిన్సిపల్స్ ఆయన చెప్పాలి. దేశంలో ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి దేశంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని ఇక్కడ తీసుకురావాలి. నెట్వర్కింగ్ అంతా ఇక్కడ తీసుకురావాలి. నేను ఒక్కొక్కసారి గట్టిగా పట్టుబడితే నేను అంత ఈజీగా వదిలిపెట్టను. నేను ఒకటే మీకు చెప్తున్నాను, 1,13,00,000 మంది సైన్యం ఉండే ఏకైక వ్యవస్థ, 26,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉండే ఏకైక వ్యవస్థ, అవసరమైతే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు కావాలంటే క్యూ గట్టి మనకిచ్చే ఏకైక వ్యవస్థ ఈ డాక్రా మెప్మా సంఘాలు. డబ్బులు వస్తుంది కానీ ఆ డబ్బులు ఇంట్లో కూర్చొని గమ్మనుంటే ఆ డబ్బులే మనల్ని మింగేస్తుంది. అక్కడి నుంచి అప్పుల పాలైపోతాం. అయితే మనం చేయాల్సింది 1,13,00,000 కుటుంబాలంటే కుటుంబానికి ముగ్గురు వేసుకుంటే దగ్గర దగ్గర 3,40,00,000 మంది మార్కెట్ ఉన్నారు. మీరు తయారు చేసిన వస్తువులు మీరు తిన్నా, మీరు వాడిన 3,40,00,000 మార్కెట్. మనం బాగా చేయగలిగితే, క్వాలిటీ చేయగలిగితే, అది అమ్మగలిగితే ఒకసారి ఊహించుకోండి, అక్కడి నుంచి షాపింగ్ మాల్స్లో పెట్టగలిగితే, ఆన్లైన్లో పెట్టగలిగితే ఎంత మార్కెట్ క్రియేట్ చేయగలుగుతా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ శక్తి మీకు తెలియదు కానీ మీ శక్తి నాకు తెలుసు. నా ఆడబిడ్డల శక్తి నాకు తెలుసు. ఒకప్పుడు ఏమీ చదువుకోని వాళ్ళు నార్త్ ఇండియాకు పోయి నార్త్ ఇండియాలో ఉండే మహిళల్ని ట్రైనింగ్ ఇచ్చారు. మీరు మలేషియాకి వెళ్ళారు, విదేశాలకు వెళ్ళారు, అక్కడ కూడా మీ ప్రతిభ చూపించారు. అలాంటి పట్టుదలుండే మహిళలు మీరు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు 93,000 మంది ఎవరైతే ఇటీవల ఒక సంవత్సరంలో మైక్రో ఎంఎస్ఎంఈ ఆంటర్ప్రెన్యూర్స్ అయ్యారు. ఇప్పుడు ఆవరేజ్ అడిగాను, లెక్కలు ఇంకా పూర్తిగా తయారు చేయలేదు కానీ నెలకు 13,000 15,000 వస్తుందని ఇప్పుడే చెప్పారు. నాకు కావాల్సిన నిర్దిష్టమైన లెక్కలు కావాలి. ఒక కంపెనీ పెడితే తూతుగా సుమారుగా మాట్లాడితే లాభం లేదు. మిమ్మల్ని అందరూ ఆన్లైన్లో పెట్టగలుగుతారు, మిమ్మల్ని సూపర్వైజ్ చేసే స్టాఫ్ కూడా ఉన్నారు. ఇవన్నీ ఉపయోగించుకుందాం. మార్చిలో మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ కలుస్తా, ఒక సంవత్సరం యొక్క పనితనాన్ని పరీక్షిస్తా, సమీక్షిస్తా, మళ్ళా ఒక సంవత్సరానికి ప్రోగ్రామ్ ఇస్తా. నేను ఒకటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మిమ్మల్ని అందరినీ సమర్థవంతమైన ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసే వరకు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అంటే దాంట్లో 70% మా ఆడబిడ్డలే పారిశ్రామికవేత్తలు కావాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం చేతుల పైకెత్తండి. ఎస్, ఆ కాన్ఫిడెన్స్ కావాలి. మగవాళ్ళు చేతుల పైకెత్తలేదు, వాళ్ళకి అర్థమైపోయింది మేము పోటీ పడలేమని. అడగలేదు, అది కూడా ఉండొచ్చు. మీ దగ్గర డబ్బులు కూడా లేవు, ఆర్గనైజేషన్ లేదు, అందుకే మిమ్మల్ని అడగలేదు. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఆ రోజు చెప్పా, కౌంట్ డౌన్ ప్రారంభమైందని.
ఇప్పుడు ముగ్గురికి కూడా బాధ్యత ఇచ్చా. నేను ఒక్కనే చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు ముగ్గురికి బాధ్యత ఇచ్చా. కేంద్ర మంత్రిగా చంద్రశేఖర్ గారు లీడ్ చేస్తారు, వీళ్ళిద్దరు కూడా ఫాలో అవుతారు. అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళా సంఘాలని సమర్థవంతమైన సంఘాలుగా తయారు చేసే బాధ్యత 96లో పెట్టిన ఈ వ్యవస్థ 30 ఏళ్ళైనా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారంటే